ఆయనే మళ్ళీ ముందుపడి పోరాటం అంటే ఏం చేయాలి? రైట్. అంటే ఇంకొకటి, అసలు ఈ ప్రభుత్వం వచ్చింది 3 నెలలు అవుతోంది, కానీ మీ దగ్గర గెలిచినటువంటి మొదలుపెట్టారు కడియం గారు, ఈ ప్రభుత్వం ఉండదు, ఇది ఉసిరికాయల మూట, త్వరలోనే మూట ఇప్పితే ఎటుపోతారో తెలియదు అని అన్నారు. తర్వాత పక్కన జనగాం కాన్స్టిట్యున్సీ నుంచి గెలిచిన పల్లారేశ్ రెడ్డి గారు అనుకున్నారు, ఇక రోజు అయితే 6 నెలలు ఈ ప్రభుత్వం పోతుంది ఉండదు అన్నారు. ఎందుకు ఆ రకమైనటువంటి మాటలు అంటున్నారు? వాళ్ళు నిజంగా నా ప్లాన్ ఉంది అంటున్నారా, అలాంటి ప్రెస్టేషన్తో అంటున్నారా? మీరు కూడా నిన్నటిదాకా రాజీనామా చేయడానికి ముందు ఉన్నారు, మీ అబ్జర్వేషన్ ఏంటి? హ్యూమిడిటీ నాకు ఎక్కడొచ్చిందంటే, ఫస్ట్ జిల్లా అధ్యక్షుడు సంపత్ రెడ్డి గారు చనిపోవడం జరిగింది, జిల్లా పరిషత్ చైర్మన్. ఆ సంతాప సభలో అసందర్భంగా మేమందరము డయాస్ మీద ఉన్నప్పుడే అసందర్భంగా, అవసరం లేని సందర్భం, మనం 39 ఉన్నాం, 7 ఎంఐఎంలు ఉన్నారు, 8 మంది బీజేపీ వాళ్ళు ఉన్నారు, ఇక మనము కథం త్వరలోనే తలుచుకుంటే కథం అయిపోతుంది, మనం త్వరలోనే అధికారంలోకి వస్తామని చెప్పేసి అప్రజాస్వామికంగా కడియం శ్రీహరి గారు మాట్లాడతారు. ఆ డయాస్ మీద ఉన్నాం, ఏం మాట్లాడాలి? అరే పోనీ, మనం మొన్న 10 ఏళ్ళు మనం అధికారంలో ఉన్నాము, వాళ్ళు వచ్చి 10 రోజులు కాలే అప్పుడే కూలగొడతాం అంటే ఎంత అప్రజాస్వామికం, ఎంత రాజ్యాంగ వ్యతిరేకం అంటే ఏంటి? మొత్తము అంగట్లో సరుకులు కొన్నట్టు ఎమ్మెల్యేలను కొనేస్తామని చెప్పారు. గతంలో కాంగ్రెస్ వాళ్ళని కొన్నారు, అంతకుముందు టీడీపీ వాళ్ళని కొన్నారు, టీఆర్ఎస్ బీఆర్ఎస్ ఏమంటారు ఎల్పీ లేకుండా చేసిండ్రు, సిఎల్పీ లేకుండా చేసిండ్రు. ఇప్పుడు ఇలాంటి భాష ఎక్కడ పడితే అక్కడ మాట్లాడితే ప్రజలలో సులకనైపోతుంది. మరి ఏమో గింత ఒప్పుకుంటుందా? అహంకారం తగ్గలేదా? ఇంతగానో ప్రజలు వాత పెట్టినా కూడా ఇంకా అహంకారం తగ్గలేదా? కూలగొడతా ఆయన ఎవరైనా ఒకరైనా ఊకుంటారంటే కాదు, ఆ కింది ఏమైనా మాట్లాడితే తెలుసో తెలియక లోకల్ ఇష్యూ. పూలే యునైటెడ్ ఫ్రంట్ ఏదో ఒకటి పెట్టారు, అంటే పూలే విగ్రహం అసెంబ్లీలో పెట్టాలని ఒక ఉద్యమం చేస్తున్నారు. అంటే గవర్నమెంట్ వచ్చి మీరు అంటే 2 నెలలు 15 రోజులు, మా అంటే 3 నెలలు పూలే విగ్రహం పెడతారా లేదా? రాష్ట్ర వ్యాప్తంగా ఒక పక్కనేమో కేఆర్ఎంబి ఉద్యమం అని పార్టీ కేసీఆర్ గారి నాయకత్వం ఇచ్చి నల్గొండలో భారీ సభ పెడతా అంటే, మరోవైపున జాగృతి అధ్యక్షురాలు కవితనేమో పూలే విగ్రహం పెడతారా లేదంటే ఎట్లా చూడాలి అసలు? ఇది కూడా చాలా ఆశ్చర్యస్పదం. మొన్నటిదాకా 10 ఏళ్ళు అధికారంలో ఉన్నాం, 2 సార్లు 2 ప్రభుత్వాలు, 2014లో తర్వాత 18 దాకా ఉన్నారు, దాదాపు 9-9.5 సంవత్సరాలు అధికారంలో ఉంటే అప్పుడు గుర్తురాలే. వాళ్ళేమో హామీలు అమలు చేస్తలేదు వాళ్ళు అంటున్నారు, వీళ్ళేమో అసలు 7,000 కోట్లు పెట్టి మొక్కలు నాటారు ఎక్కడ ఉన్నాయని ఒకళ్ళు. కాంగ్రెస్ పార్టీ శ్వేతపత్రం, కాళేశ్వరం మీద శ్వేతపత్రం, ఆర్థిక పరిస్థితి శ్వేతపత్రం వస్తుంది, ఎట్లా అనిపిస్తుంది? ఇవన్నీ అందుకనే అంటున్నా, పార్టీ విధి విధానాలు నచ్చక తీసుకున్న నిర్ణయాలు సరైనవి కావని, ఇంకా అందులో ఉండలేమనే ఉద్దేశంతో ఏ సామాజిక వర్గం అయితే తెలంగాణ కోసం రాజీనామా చేసినప్పుడు నన్ను ఆకాశానికి ఎత్తుకున్నాయో వాళ్ళందరూ నీకు గింత ఆత్మగౌరవం లేదా, మాదిగవాడిగా ఉండి నీకు ఇన్ని అన్యాయాలు వేరే వాళ్ళకు జరిగితే వేరే నీకే జరిగినప్పుడు ఇంకా అన్నప్పుడు నా మనస్సు మొత్తం కాకవికలం అయిపోయింది. ఇంకా నేను ఇంకా అలా ఉండను, ఎట్టి పరిస్థితుల్లో బీఆర్ఎస్ పార్టీలో ఉండను, మిగతా పార్టీ ఇండ్ల చేరుతామైందని పక్కకు పెట్టి ఆలోచన కూడా రాకుండా ముందు రాజీనామా చేసి ఆ సంఖ్యలు తెంపుకొని రావాలనే ఉద్దేశంతో పడాలనే ఉద్దేశంతో బయటపడ్డాను. నేను తెలంగాణ ఉద్యమం కోసం రాజీనామా చేసి టీఆర్ఎస్ ఎమ్మెల్యేగా ఉంటే